అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడైనా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యి భయపడిన పాత్ర ఉంది, అమ్మో ఇది నేను ఎలా చేయగలను అని? బేబీకే భయపడ్డాను. అవునా? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో స్టేజ్ మీద చేయడం వేరు ఉమ్, క్యారెక్టర్. స్టేజ్ మీద అంటే చాలా గట్టిగా హెవీగా చేస్తాం, లౌడ్ గా అరుస్తూ చేయాలి కదా. హెవీ మూమెంట్స్ ఉంటాయి. ఉమ్, మూగా అయినా సరే ఆ అరుపు కానీ ఆ యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా హెవీగా ఉంటుంది. ఉమ్, అందరికి కనిపించాలి, అందరికీ నేను రీచ్ అవ్వాలి, చివరి ప్రేక్షకుడికి కూడా నేను చెప్పేది కన్వే అవ్వాలి. ఉమ్, సో దానికోసం చాలా హెవీగా చేస్తాం. ఉమ్, కానీ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదండి. ఉమ్, మూవీ కెమెరా కంటికి చిన్న కదలిక కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఏ మాత్రం ఎక్కువ చేసినా అది అపహాస్యం పాలవుతుంది జనాల్లో ఉమ్, కదా. ఉమ్, దాన్ని బ్యాలెన్స్డ్గా జనాన్ని మెప్పించేలా చేయాలి దేవుడా అని ప్రతి క్షణం భయపడుతూనే వర్క్ చేశాను నేను. మీరు ఎక్కువ ఎలా అవుతుందేమో. క్యాలిక్యులేట్ చేసుకున్నారు? అది 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 చూస్తేమో చాలా లౌడ్ గా పర్ఫామ్ చేయాలి, ఇక్కడ చాలా అంటే మీరు వెళ్ళి చూసుకునే వాళ్ళ, మానిటర్ చూసుకునే వాళ్ళ? No, 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 నాకు ఆ అలవాటే లేదండి. మరి ఎట్లా క్యాలిక్యులేట్ ఎందుకంటే ఎదురుగా కెమెరామెన్ గారు ఆయన కన్నుతో మనల్ని చూస్తున్నారు, డైరెక్టర్ గారు మానిటర్ చూస్తున్నారు. నేనెవరినండి వెళ్ళి మానిటర్ చూడడానికి? మరి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? నేను అండర్ ప్లే చేశానా లేకపోతే ఓవర్ ప్లే చేశానా? డైరెక్టర్ గారి ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా, కెమెరామెన్ గారిని చూస్తే తెలుస్తుంది కదా. ఉమ్, ఏ మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఫస్ట్ yeah, కదా. ఉమ్, ఏ మాత్రం ఎక్కువ ఉన్నా అసహ్యంగా ఉంటుంది. పైగా మనం చేసి అయిపోయిన వెంటనే ఒకసారి అలా మా సాయి రాజేష్ గారిని చూస్తే అర్థమైపోయింది, ఓకే ఇది నేను పర్వాలేదు, లేదా వన్ మోర్ అడుగుతారు ఇప్పుడు అని తెలిసిపోతుంది అంతే. ఉమ్. స్టార్టింగ్ లో ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? స్టార్టింగ్ అంటే రంగస్థలం నుండి జస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు అట్లా లౌడ్ గా చేసేసారా ఫస్ట్ సినిమాలో? ఆ, తెలియదు నాకు ఆ, లౌడ్గా చేశాను కాదు అని కాదు, కానీ యాక్చువల్గా అగస్తిన్ గారు నా ఫస్ట్ మూవీ డైరెక్టర్. ఆ మూవీకి స్క్రిప్ట్ ఉండేది కాదు, ఆ, జస్ట్ అందరు 9 మెంబర్స్ ఉండేవాళ్ళు, మెయిన్ క్యారెక్టర్స్ లీడ్స్. అందరిని పిలిచి ఇలా ఎదురుగా కూర్చోబెట్టి ఈ సీన్ ఇది, ఈ సన్నివేశం ఇది, ఈ సీన్ ఇది, మీ మీ క్యారెక్టర్లో ఈ డైలాగ్స్ మెన్షన్ చేయండి, మీరు ఇవన్నీ వచ్చేలా చూడండి, అలా చెప్పేవారు అందరికి. ఓకే, చెప్పి ఇంప్రాంప్టివ్ గా అక్కడక్కడ డెవలప్ చేసేవాళ్ళు. ఆయనకి ఏం కావాలో అది మాత్రమే చెప్తారు, దీన్ని మాత్రం మిస్ చేయొద్దు, దీని తోడుగా మీరు ఏమన్నా యాడ్ చేయగలిగితే చేసి చేయండి సీన్ అలా అనేవాళ్ళు. చెప్తే చాలా లిబర్టీ చాలా బాగుండేది అసలు. సినిమాలు అంటే ఇంత ఇలాగే ఉంటాయి అనుకునేలా ఉండేది, బాగుండేది. ఆ క్లైమాక్స్ సీన్ అయితే అసలు మానిటర్ కూడా చూడలేదు నాది. అందులో ఒక సీన్ ఉంటుంది, క్లైమాక్స్ లీడ్ సీను. రవితేజ గారు వచ్చాక ఆయన్ని చార్జ్ చేస్తూ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి సార్ ఒకసారి ఏంటి, ఏం పర్వాలేదమ్మా నీకు ఎంత టైం కావాలో తీసుకో, ప్రిపేర్ అయ్యాక ఎస్ అని చెప్తే నేను వచ్చి కెమెరా చెప్తాను అన్నారు. నాకు తెలీదు ఎలా చెప్తాను, ఏం చెప్తాను, ఏం తెలీదు. ప్రిపేర్ అయ్యావా, టైం అంటే అయ్యాము అంటే ఎస్ సార్ అన్నాను. అంటే ఓకేనా, చాలా టైం ఇంకా కావాలి, ఎంత ఒక 2-3 మినిట్స్ ఇచ్చారు, రెడీ అన్నారు, చేశాను. క్లాప్స్ వచ్చిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు ఇది నేను బాగా చేశానని. నా ఫస్ట్ మూవీకి నా అంటే ఒక లీడ్ రోల్ నేను చేస్తున్నప్పుడు నా కోసం యూనిట్ అంతా క్లాప్స్ కొట్టిందంటే నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు అది, అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అలా వచ్చింది ఆ సీన్, ఆ క్లైమాక్స్ సీన్. అంటే ఆ మూవీలో కొన్ని సీన్స్ ఇప్పటికి కూడా నేను ఎంత రిమోట్ ఏరియాకి వెళ్ళినా సరే ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు అందులో ఉన్న డైలాగ్స్ అన్ని నాకు వినిపిస్తారు, నాకే గుర్తులేవు. వాళ్ళు ఎంత చక్కగా చెప్తారో తెలుసా. ఒక్కొక్క సీన్ అమ్మాయి హీరోయిన్కి జడేస్తూ చెప్తానట, రైస్ని ఎలా వాడచ్చు, అన్నంలాగా, ఉప్మాలాగా, ఇడ్లీలాగా, ఇలా ఎన్ని రకాలుగా వాడచ్చు అని ఏదో ఒక ఉదాహరణ చెప్పి ఒక డైలాగ్ చెప్తానంట. నిజంగా అండి, నన్ను అభిమానించే వాళ్ళకి నేను నిజంగా రుణపడిపోయాను అనిపిస్తుంది. అలాంటివన్నీ వింటుంటే ఎవరు నేను, ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, ఇంతమంది మనసుల్లో నాకు ఇంత మంచి ప్లేస్ ఉందా అనిపిస్తుంది. అది నిజంగా నా అదృష్టం. అమేజింగ్ అమ్మా. అంటే పాత్రలు రావడం అనేది ఇక్కడ చాలా కష్టం. ఒక సినిమా, 2 సినిమా, లేకపోతే 2 ఏళ్ళకి 3 సినిమాలు, అట్లా మీ 20 ఏళ్ళు తీసుకుంటే 150 సినిమా అనేది ఛాన్స్ రావడం అనేది నార్మల్ కదా. కొంతమంది ఏమంటారంటే
ఇక్కడ సినిమా చేయాలన్నా ఇక్కడ ప్రొడక్షన్ ఫుడ్ తినాలన్నా రాసి పెట్టుండాలి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా అదైతే ఉండాలి అంట. అంటే కొన్ని ఇయర్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఛాన్సులు రానివి, లేకపోతే వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా మీ దాకా వస్తున్నవేనా? ఇయర్స్ కాదు కానీ 1 month 2 month లేదా ఒక మంత్లో ఒక 15-20 days అలా గ్యాప్ వస్తుంది అంతే. ఏంటంటే నిజంగా నా అదృష్టమో దేవుడి దయో నాకు తెలీదు. వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళి అంటే ఒక్కటే, నేను వెళ్ళి అడగలేను, నాకు మాటలే తక్కువ, పిఆర్ చాలా తక్కువ. సో అలాంటప్పుడు నేను వెళ్ళి అడుక్కోలేను. నన్ను పిలిచి ఎవరైనా ఒక రోల్ చేయమని చెప్తే చేయను అని చెప్పను, అది నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్నది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా వచ్చి ఫ్యామిలీలో చేసేయండి, ఇలా చేసేయండి అంటే నాకు ఒక రిక్వెస్ట్ అన్నట్టు, డిమాండ్ ఏం కాదు. చెప్పిన కో డైరెక్టర్ గారిని కానీ మేనేజర్ గారిని కానీ ఏం అడుగుతానంటే చేస్తాను సార్, బట్ ఒక్క డైలాగ్ అయినా ఉందా, ఇంతే అడుగుతాను. నా తృప్తి. నేను ఒక ఆర్టిస్ట్గా నా నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక మూవీలో చేసినప్పుడు అది ఒక్క సీనా 2 సీన్లా లేదా ఒక్క షాటా నాకు అనవసరం. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నాకు ఒక చిన్న డైలాగ్ ఉంటే చాలు, అదొక సాటిస్ఫాక్షన్. ఓకే నేను చేశాను, నాకు డైలాగ్ ఉంది, వీళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు అరుగుతాయి అంతే, ఇక అంతకుమించి ఏమి ఉండదు. ఏం చదువుకున్నారమ్మా మీరు? ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇక్కడికి వచ్చేసారు. పెద్ద చదువులు ఏం లేదు, అది కూడా తెలుగు మీడియం. ఓకే ఓకే, ఏదైనా పర్లేదు, ఇంటర్ వరకు చాలు మనకు అవగాహన ఉండడానికి. నా స్క్రిప్ట్ నాకు అర్థమైతే చాలబ్బా, ఇంకేం వద్దు. అసలు ప్లాన్ చేయని కెరియర్లో ఇప్పుడు మీరు అన్నమాట, నా స్క్రిప్ట్ చదవగలిగితే చాలు అన్నది. అంటే ఇంటర్తో ఆపేసిన తర్వాత ఏంటి, మ్యారేజ్ చేసేసుకుందాం అనుకున్నారా? ఫిలిమ్స్ అనేది ఎప్పుడు ఐడియా లేదు కదా? ఆపేయలేదు, ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళాను. అప్పుడు ఇటు రావాల్సి వచ్చాను, వర్క్ చేశాను. సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి ముందే 2007 December 5th నా మ్యారేజ్ డే. మీరు మీ సిస్టర్ అంతే కదా? తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా ఆర్టిస్టే, వాడు కూడా లాస్ట్ అందరికంటే. అవును, ఫస్ట్ నేను, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. తమ్ముడు కూడా ఆర్టిస్టే, వాడు సీరియల్స్ మూవీస్ నాలాగే. తమిళ్ కూడా వాడు ఎక్కువ చేస్తుంటాడు. నా చెల్లి మాత్రం సీరియల్స్ అవేం చేయదు, ఓన్లీ మూవీస్ చేస్తాడు. అవునా, ఏ సినిమాలో చేశారు? లేటెస్ట్గా సార్ మూవీలో సాయి కుమార్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసింది నా చెల్లి. సాయి కుమార్ గారి వైఫ్ క్యారెక్టర్ మాధవి ప్రసాద్. ఫైర్ ఉంటారు. ఎస్, నాకు తెలుసు, మేము సమ్మోహనంలో చేసాం. చేసింది తను, సమ్మోహనంలో నేను చేశాను. ఓ మీ ఓన్ సిస్టరా? ఓన్ సిస్టర్. అవునా, ఓకే ఓకే. అంటే కలర్లు డిఫరెంట్ ఉంటాయి, నేను మిక్స్డ్ కలరు, నా చెల్లి మంచి కలరు, నా తమ్ముడు కొంచెం డౌన్ అంటే కొంచెం చామంచాయి తమ్ముడు. కానీ హైట్ మాత్రం నా తమ్ముడే ఎక్కువ అండి, 6'1" ఉంటాడు. మంచి ఆర్టిస్ట్ వాడు కూడా. అంటే భగవంతుడి దయ వల్ల ముగ్గురు ఆర్టిస్టులుగా ఉన్నా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా శబాష్ అనిపించుకునే వస్తాం, కానీ చేయలేరు వీళ్ళకి రాదని అయితే ఇంతవరకు అనలేదబ్బా ఎక్కడ. అమ్మగారు మీకు ఇచ్చిన సలహా ఏంటి? మా అమ్మ జీవితంలో ఎలా ఉండాలి, వర్క్ విషయంలో ఎలా ఉండాలి? తొందరపడి పెళ్లి చేసుకోకు, నీకు నచ్చింది చదువు, నీకు నచ్చింది చెయ్యి, ఆ తర్వాత చేసుకో అని చెప్పారు. నువ్వు అలా ఎవరి కోసము ఏం చేయకు, చక్కగా చదువుకో, నీకు నచ్చింది చెయ్యి. అప్పటికి సినిమాలకి రావాలి అట్లా ఏం లేదు కాబట్టి మంచిగా చదువుకో, జాబ్ చేసుకో, నీకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకో. బట్ అయితే ఎందుకు డిగ్రీ ఇదని ఆపేశారు? అంటే స్టేజ్ ప్లేస్లో బిజీ అయ్యాను. ఓకే, సో ఇంకా చదువుతూ కూర్చుంటే అది వర్కౌట్ అవ్వలేని పరిస్థితి. అందులోనూ ఒక 1-2 years మాత్రమే స్టేజ్ ప్లేస్ చేశాను, తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను, ఇంకా ఛాన్సే లేదు. కానీ అనిపించింది ఎప్పుడైనా కంటిన్యూ చేస్తుంటే బాగుండు, లేకపోతే తర్వాత కంటిన్యూ చేద్దాం చదువు అని? నాకు అనిపించలేదు, ఎందుకంటే నా చదువు అంతంత మాత్రం, పెద్ద తెలివితేటలేవి లేవు ఈ బుర్రలో. అందుకని వానాకాలం మార్కులతో పాస్ అయ్యేదాన్ని, కానీ నంబర్ 1 స్టూడెంట్ ఏం కాదండి నేను. ఇక్కడికి వచ్చాక అందరు అంటారు అంటే ఇక్కడికి వచ్చాక ఎందుకు అంటారంటే, నేను చదవను స్క్రిప్ట్, నాకేంటి చదవాలి, పేపర్ చూస్తే నాకు అక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇవన్నీ బ్రెయిన్లో కూర్చుంటాయి.
ఓకే. తర్వాత ఎవరైనా ఆన్ ద స్పాట్ డెవలప్ చేస్తే ఇక్కడ అది ఉండాలి కదా అని గుర్తొస్తుంది. సో అందుకని నేను అసలు స్క్రిప్ట్ చూడను. ఇంకొక రీజన్ ఏంటంటే అది చదివితే స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. మరి అంటే ఇప్పుడు డైలాగ్స్ ఎలా చదువుతారు స్క్రిప్ట్ చదవకపోతే? మీరు కో డైరెక్టర్ అండి, మీరు చెప్తారు సీను, ఒకసారి చదివి వినిపిస్తారు కదా, మిమ్మల్ని ఇంకోసారి చదవమంటాను. సరిపోతుందా 2 సార్లు? లెంతీ డైలాగ్స్ ఉంటే ఇందాక మీరు చెప్పారు 4-5 పేజెస్ ఉన్నా అంతే, వింటాను చెప్తాను, చదువుకోను, అలవాట్లేదు. అది సింగిల్ డైలాగ్ అయినా వింటాను, 10 లైన్లు 20 లైన్లు ఉన్నా వింటాను. నాకు అది చూసి మా వాళ్ళు మీన్స్ మన ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు చదువుంటే కలెక్టర్ అయ్యేదానివి, అది అయ్యేదాన్ని, ఇది అయ్యేదాన్ని అంటే మీకు తెలియట్లేదు నా గురించి, నాకు ఒక ముక్క చదువు రాదు అనుకుంటాను మనసులో. ఇప్పుడు చెప్పేసాను, ఏమనుకోకండి.